తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న హుండీని తిరుమల హుండీగా సుప్రసిద్ధం. ఆపద మొక్కులవాడు అని పేరు పొందిన తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ధన కనకాదులను గురించి మొక్కుకొని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తరువాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి పొందింది. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మీదేవిని విడిచి రావడంతో ఆయనకు సంపద లేకుండా పోయింది. పెళ్లికి అవసరమైన డబ్బును కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములో నుంచే ఇస్తారు. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటారు. ఒంటిపై వేసుకు వచ్చిన బంగారం సొమ్ముతో సహా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుమలలో నిలువు దోపిడీ చెల్లించుకుంటూ ఉంటారు. శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారు. కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి గబగబా నిండిపోతూ ఉంటుంది. కాబట్టి పెద్ద గంగాళంలాగా ఉండే పాత్రను హుండీలాగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడుతారు. హుండీ నిండింది అని తెలుస్తూనే అక్కడ ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెర వాళ్ళని, వాళ్ళు నివసించే పల్లె కొప్పెరవాండ్లపల్లి అనే పేరు వచ్చింది. శ్రీనివాస మంగాపురం వెళ్లే దారిలో కొప్పెరవాండ్లపల్లి ఉంది. హుండీలో భక్తులు వేసిన డబ్బును నగలను వేరు చేసి లెక్కించి దేవస్థానం ఖజానాకి పంపించే తంతును పరకామణి అంటారు. ఇది 2 విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని తోకముల్లె అంటారు. కొప్పెరలో మన డబ్బే కాదు, విదేశీ కరెన్సీ నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించలేకపోయిన పట్టు వస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. లేకపోతే విలువైన నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాల్లో భద్రపరుస్తారు.